ఇవాల్టి ఈ సమాజం ఎందుకు వాళ్ళ పట్ల అంత అడ్మైరింగ్గా ఉంది అని మనం ప్రశ్న వేసుకొని చూస్తే, ఈ హిడ్మా అనే వ్యక్తి మోడీ గారి కోసం పనిచేయలేదు, రాహుల్ గాంధీ కోసం పనిచేయలేదు, రేవంత్ రెడ్డి కోసం పనిచేయలేదు, చంద్రబాబు నాయుడు కోసం పనిచేయలేదు, లేకపోతే అమెరికా అధ్యక్షుడైనటువంటి వ్యక్తి కోసం పనిచేయలేదు. ఈ హిడ్మా ఎవరి కోసం పనిచేశాడు? ఆదివాసుల కోసం పనిచేశాడు, అంటే భారతదేశం కోసం పనిచేశాడు. మనం మొన్న చూసాం, హిడ్మా డెడ్ బాడీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుడిసె దగ్గర ఆ బాడీని పెట్టగానే ఆ తల్లి ఇట్లా తలకు చేయి పెట్టుకొని ఏడుస్తూ ఉన్నది. ఆ తల్లి కట్టుకున్న బట్టలు చూసాం మనం. వాళ్ళు ఆదివాసులందరూ, సామాన్య ఆదివాసులందరూ ఏ బట్టలు కట్టుకుంటారో ఆ చిరిగిపోయినటువంటి ఆ బట్టలతోనే ఆ తల్లి ఉంది. ఆ శవం అడిపోయిన తర్వాత అక్కడ గుడిసె ఉంది. ఆ శవం ఉన్న పరిస్థితిని చూస్తే హిడ్మా ఇన్ని రోజులు బ్యాంకులను దోపిడీ చేయలే, దేశాన్ని దోపిడీ చేయలే, ప్రజలను దోపిడీ చేయలే. హిడ్మా ఎవరి కోసం పనిచేశాడు ఇన్నాళ్ళు 25 సంవత్సరాల కాలంలో? అక్కడ ఉన్న సంపద, ఏ సంపద? దండకారణ్యంలో ఉన్న సంపద. ఆ సంపదను రక్షించవలసిన బాధ్యతలో హిడ్మా ఉన్నాడు. జిందాల్ కంపెనీ, ఎస్ఆర్ కంపెనీ, తర్వాత వేదాంత కంపెనీ, ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి డీబిర్స్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడున్న ఖనిజ సంపదను దోపిడీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు సపోర్టుగా పాలకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆదివాసీ సంపదని, దేశ సంపదని కాపాడే పని ఈయన చేశాడు. చేసే క్రమంలో సాహసోపేతమైన పనులు చేసి ఉండొచ్చు సహజంగా. అదొక మావోయిస్టు పార్టీ, అదొక నిషేధిత పార్టీ, దానికి ఒక సైన్యం ఉన్నది, భారత ప్రభుత్వానికి ఒక సైన్యం ఉన్నది. భారత ప్రభుత్వం సైన్యం అంతా అడవుల్లోకి వెళ్ళి వాళ్ళని ఏరివేయడానికి వెళ్తూ ఉంటారు. భారత ప్రభుత్వ సైన్యము ప్రభుత్వంతో, ప్రజలతో, ప్రజలు చెల్లించిన డబ్బులతో జీతం తీసుకొని మన సైన్యం పనిచేస్తుంది. సిఆర్పిఎఫ్ అయినా, సైన్యమైనా, పోలీసులైనా, అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులైనా ఎవరైనా సరే జీతం తీసుకొని పనిచేస్తారు. కానీ హిడ్మా కానీ, లేకపోతే హరిభూషణ్ కానీ, ఇప్పుడు దామోదర్ కానీ, వీళ్ళు జీతం లేకుండా తమ జీవితాన్ని, తమ కుటుంబాలని వదిలేసి ఈ సమాజం కోసం వెళ్ళి పనిచేస్తున్నారు.